బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన యువత గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొట్టకూటి కోసం వెళ్లిన వారు అక్కడ పని లేక, తినడానికి తిండి లేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెంట్ల మోసంతో విదేశాలకు వెళ్లిన తాము ఇప్పుడు చిక్కుల్లో పడ్డామని బాధితులు వాపోతున్నారు. సరైన ఉద్యోగాలు లేకపోవడంతో పాటు ఉండటానికి ఖర్చుల కోసం కూడా ఇంటి నుంచి డబ్బులు పంపించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఇక్కడ అంటే ఈ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరం నుంచి కూడా చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్ళడానికి ఏదో అక్కడికి వెళ్ళి తమ ఉన్నత స్థాయిలో ఏదో డబ్బులు సంపాదించుకుందారన్న ఉద్దేశంతో ఇక్కడ డబ్బులు కూడా అప్పులు చేసుకుని ఇతర దేశాలు వెళ్ళి స్థిరపడతారని చెప్పి ఉపాధి కోసం వెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి ఆచంట నియోజకవర్గంలో సుమారు 24 మంది వరకు కూడా వెళ్ళి ఏజెంట్ చేతిలో మోసపోయామని చెప్పి ఇక్కడ బాధితులు వాపోతున్నారు. కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పు, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించారు కదా, అక్కడ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వీడియోలు కూడా పంపించారు. మీరేమంటున్నారు? అసలు ఇబ్బంది పడుతున్నారండి, జీతాలు ఇస్తలేదు అంటున్నారండి. జీతాలు ఇస్తలేదు అంటున్నారని చాలా ఇబ్బంది పడిపోతున్నాం అంటున్నామండి. వచ్చేద్దాం అంటున్నారండి. మరి ఏం చేస్తారో మరి కొద్దిగా చేయమంటున్నామండి. మేము ఇక్కడ కూడా బిడ్డలకి భారీ పడ డబ్బులు పంపుతలేదండి. అసలు మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. వెళ్ళారు కానీ రెక్కల మీద ఏదో కష్టపడదామని, రూపాయి పంపుకుందామని, సంపాదించుకుందామని వెళ్ళారండి. ఏమీ చేస్తలేదండి. మరి మేము నేను ఇబ్బందుల్లోనే ఉన్నానండి. మరి అతను కూడా కొద్దిగా ఇబ్బందుల్లోనే ఉన్నారండి కదా. మరి మీరు ఏం చేస్తారు, కొంచెం సహాయం చేయండి అని అడుగుతున్నాను. సుమారు ఎన్ని నెలలు అయిందమ్మా వెళ్ళి ఇక్కడి నుంచి? 6 నెలలండి. 6 నెలలండి. 6 నెలలు జరుగుతుందండి. అసలు ఏమి పంపలేదండి, ఇప్పుడు వరకు ఏమి పంపలేదండి. అంటే పంపించకపోవడానికి కారణాలు ఏంటంటారు? అక్కడ ఏదైనా సరిగా లేరా, లేకపోతే ఇక్కడ ఎవరి ద్వారా మోసపోయారు? లేదండి, అక్కడే సరిగ్గా లేదండి. కొద్ది ఇబ్బందుల్లో ఉన్నామంటున్నారండి. జీతాలు కూడా ఇస్తలేదు అంటున్నారండి. ఏజెంట్ కూడా కొద్దిగా మోసం చేశారు అంటున్నారండి. మరి బాధ్యతకు సంబంధించి వేరే ఆయన ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. ఏమంటే మీరు వెళ్ళి వచ్చేసారంటున్నారు, వాళ్ళు ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చారు? మీరు ఇక్కడ నుంచి వెళ్ళడానికి అక్కడ అందరూ ఉన్నారు కదా, మీతో పాటు 24 మంది ఉన్నారు కదా, అక్కడ ఏ బాధలు పడ్డారు అసలు? అంటే అక్కడండి మనకి వర్క్ అయితే లేదండి. వెళ్ళిన తర్వాత ఒక 20 రోజులు మనల్ని ఖాళీ కూర్చోబెట్టారు. ఆ తర్వాత పని ఇచ్చారు. ఏ పని అంటే ఆ పని, చెప్పిన పని ఒకటి, చేయించిన పని ఒకటి. అలాగే ఏదో చేస్తున్నాము. ఆ తర్వాత కొంతమందికి ఏజెంట్ డబ్బులు కట్టలేదండి. అంటే ఏజెంట్ అంటే ఎవరు, ఏ ఊరు నుంచి? ఇక్కడ జగన్ అంటారండి, దుర్గాప్రసాద్ అతని పేరు. తర్వాత అక్కడేమో ఏదో ఉందండి, ఇంకో ఏజెంట్ వెంకటేశ్వర ఉన్నాడు, అక్కడే ఉన్నాడు దుబాయ్లో. ఆ ఏజెంట్కి అప్పచెప్పాడు. ఆ ఏజెంట్ ఏమో పనిలో పెట్టాడు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మాకు చెప్పబెట్టకుండా అందరికీ ఒక నెల ఉండి తర్వాత ఏజెంట్ వచ్చేసాడు ఇండియా. వచ్చేసాక అలాగే మళ్ళీ బాధపడుతున్నారండి అందరూ. నాకైతే ఇంక మా నాన్నగారు చనిపోవడంతో నేను రావాల్సి వచ్చిందండి. మా వాళ్ళు రప్పించారు. సరే ఆఫీస్కి వెళ్తే మమ్మల్ని టికెట్ వేసుకుని వెళ్ళిపోమన్నారు. నేనైతే అలా వచ్చానండి. అంటే ఇక్కడ ఏజెంట్ దేవుడు అంటారు. అసలు మీరు అందరూ వెళ్ళడానికి వెళ్ళిన పని ఒకటి, జరిగింది ఒకటి అంటారా? అసలు ఏం జరిగింది అక్కడ? అసలు మీ ఇబ్బంది ఏంటి అసలు? ఏజెంట్ ఇక్కడ మొండుగోరు ఏదో అండి, ఇక్కడ పెరిమించుల దగ్గర మొండుగోరు ఏదో కంచివారిపాలెం ఏదో అతని ద్వారా వెళ్ళామండి. ఒక్కొక్కరు 80,000 కట్టారు, ₹1,00,000 కట్టారు, 70,000 కట్టారు. మనిషిని బట్టి తీసుకున్నారండి వాళ్ళు. కట్టి అలాగేమో కంపెనీకి డబ్బులు కట్టలేదండి. డబ్బులు కట్టకుండా కట్టేసామని చెప్పి పనిలో పెట్టారు. వాళ్ళ కంపెనీ వాళ్ళేమో నెల కటింగ్ చేసుకుంటున్నారు. మీ ఏజెంట్ డబ్బులు కట్టలేదు, మీకు కటింగ్లు అవుతాయని తినడానికి ఇస్తున్నారు. 200, 300 ఇస్తుంటే అయ్యేమో వాళ్ళకే సరిపోవట్లేదు. ఇప్పుడు మీరేమంటారు? ఎవరున్నారు మీ తరపు వాళ్ళు అక్కడ? అసలు ఏంటి మీరు చెప్పబోయేది? మా తరపుల్లో అయితే గల్ఫ్ కంట్రీలో దుబాయ్ కంట్రీలో మా బ్రదరు చెదలవాడ వెంకటేశ్వరరావు అని చెప్పేసి అని తన, అలాగే మా బావగారు అనగా మా అమ్మాయిల మేనళ్ళు కంచివారిపాలెం దుర్గాప్రసాద్ అలియాస్ జగన్ అనే ద్వారాగా ఇంచుమించు 1,10,000, 1,20,000 కట్టి వెళ్ళారు. ఇద్దరు వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగానే ఇంచుమించు 1 నెల 2 నెలలు పైగానే రూమ్లో ఖాళీగా ఉన్నారు. అదేంటారు బాబు, వెళ్ళిన వెంటనే మామూలుగానే మీకు ఫస్ట్ ఇండియా నుంచి వెళ్ళినప్పుడు అలా ఏం చేస్తారంటే విజిట్ వీసాలు ఇష్యూ చేస్తారండి. విజిట్ మీద దుబాయ్కి మామూలుగానే ఎయిర్పోర్ట్లోని బోర్డింగ్లో మామూలుగానే అవన్నీ వివరాలు అడుగుతారు. ఇలాగ మేము చూడటానికి వెళ్తున్నామండి, పనికి కాదని చెప్పేసి అని చెప్పమంటారు. ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ విజిట్ ఎవరైతే పంపించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామూలుగానే అతను రిసీవ్ చేసుకుని మామూలుగానే వాళ్ళని రూమ్లో పెట్టి వెంటనే 1 వీక్లో, నాకు తెలిసినంత మట్టుకైతే 1 వీక్లోనే పనులు సెట్ చేస్తారు. అయితే ఏంటంటే ఇలా రూమ్లో ఇంచుమించు 3 నెలలు అలా బాధపడ్డారు. అదేంటి 3 నెలలు అయినా కానీ మీకు పనులు పెట్టమేంటి అని చెప్పేసి నేను అడిగితే మామూలుగానే ఇక్కడ
ఏజెంట్ వీసాకి డబ్బులు కట్టలేదు, మేమైతే అక్కడ డబ్బులు కట్టేసాము అని చెప్పడం జరిగిందండి. ఇండియా అమౌంట్ 35,000 అలా వస్తుంది అని చెప్పాడండి. సరే అయితేనే శుభ్రంగా మంచి కంపెనీలో పెట్టండి అని చెప్పేసి పోస్ట్ ఆఫ్ టైం నేను కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడటం జరిగిందండి. అన్న పని ఒకటి అయింది, ఆయన పని ఒకటి అయింది. ఆ చెప్పిన పని ఒకటి అక్కడ జరిగే పని ఒకటి అవడం వల్ల ఇప్పటి వరకు అంటే సుమారు 6 నెలలు అవుతున్నా సరే దుబాయ్లో అక్కడ ఉంటున్న వాళ్ళకి ఎటువంటి వసతులు లేకోకుండా, ఎటువంటి కంపెనీలను కూడా ఫుల్ ఫెజ్డ్గా వర్క్లు అన్నది లేకోకుండా చేస్తున్నారని చెప్పి ఇక్కడ వాళ్ళు వాపోతున్నారు. అంటే ఇక్కడ ఏదో పొట్ట జీవనాధి కోసం ఏదో ఉన్న అప్పులు తీర్చుకోవడానికి ఇతర దేశాలు వెళ్ళి ఏదో సుఖపడి అక్కడ కష్టపడి ఇక్కడ రూపాయి సంపాదించుకుని ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లలతో ఆనందంగా గడుపుదామని చెప్పి వెళ్ళిన వాళ్ళు అలాగే 1,50,000 సుమారు ఇక్కడ అప్పులు చేసి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళకి ఏ విధమైన ఆదాయం లేక మళ్ళీ ఇంటి దగ్గర నుంచే డబ్బులు పంపించాలని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు కోరుతున్నారు. ఇక్కడ అయితే ఏజెంట్ ఏ విధమైన సమాధానం సరిగ్గా చెప్పట్లేదని బాధ్యతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ దాదాపు పొజిషన్ అవుతాయి. ఇది ఇక్కడ ఈ విషయాన్ని కొంచెం ప్రభుత్వం దృష్టిలో తీసుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఇండియా వచ్చేలాగే కొద్ది రావాలని మొత్తం కోరాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే ఎన్నుకుంటున్నారు బాధ్యతలు. ఇది ఇక్కడ కెమెరా పర్సన్ రాజేష్తో సతీష్ ఆసంట్ నుంచి.